ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. అంటే నేను ఏం చేస్తా, బేసికలీ అరెస్ట్ చేసిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గర తీసుకెళ్తా, కస్టడీ తీసుకుంటా. అదేనా మీరు చేయాలనుకున్నది? దానికి ఇంతకు ముందు పాత ప్రావిజన్, పాత లాలో కూడా ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్, అవునా శాంతరావు, జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ లేని పక్షంలో ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయొచ్చు విత్ ఇన్ టైం ఫ్రేమ్. అలాంటి ప్రావిజన్ ఉంది కదా సార్, ఓల్డ్ లాలో కూడా ఉంది. నేను ఎప్పుడు అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ లో చూడలేదు కాబట్టి పెద్దగా ప్రాక్టీస్ లో ఉండదు. బట్ ఓల్డ్ లా హ్యాస్ ఎ ప్రావిజన్. ఇప్పుడు కొత్త చట్టంలో కూడా ఉంది. మరి కొత్త చట్టంలో కూడా ఉన్నప్పుడు ఈ జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అనే పదాన్ని తీయడానికి గల వెనకాల ఉండే కారణం ఏంటి అని చెప్పేసి మనం ఎగ్జామిన్ చేస్తే రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అంటే, ల్యాక్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్స్ ఆర్ ఆ ఏరియా మ్యాజిస్ట్రేట్ దగ్గరలో ఉన్నాడు, ఇంటెన్సిటీ ఆఫ్ ద క్రైమ్ ఇలా ఉంది, పోలీస్ అర్జెన్సీ ఇలా ఉంది, ఎక్సిజెన్సీస్ చూపించి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర కస్టడీ పిటిషన్ తీసుకుంటారా అనేది నాకు ఉండే సీరియస్ గా. ఇట్స్ క్వైట్ పాసిబుల్ ఆ లాంగ్వేజ్ తో. ఇది కాసేపు అలా పెడితే 1860లో ఉండే లాంగ్వేజ్ బహుశా ఇప్పటికీ కూడా మనం చాలా నిజాయితీగా ఒప్పుకుంటాం. ఈ బుక్లు తీసుకొని చదివేటప్పుడు నాకు కూడా కొన్నిసార్లు ఈ లాంగ్వేజ్ అర్థం కాదు, చాలా కాంప్లెక్స్ లాంగ్వేజ్. కొన్ని పదాలు కూడా చాలా అవుట్డేటెడ్ పదాలు ఉంటాయి. ఈ అవుట్డేటెడ్ పదాలని యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసి పెట్టారు. బహుశా నాకు తెలిసి ఒక 50-100 ఏళ్లలో ఇలాంటి ఇంగ్లీష్ కూడా ఎవడు వాడు. ఇంకెక్కడ రిఫార్మేషన్, ఇంకెక్కడ ట్రాన్స్ఫర్మేషన్? మీరు కేవలం పొద్దున సార్ కూడా 95% ఆఫ్ ద లా, 95% ఆఫ్ ద లా సేమ్ కాపీ పేస్ట్ అని చెప్పారు సార్ కూడా పొద్దున. నేను వచ్చేటప్పుడు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు విన్నాను. మరి సేమ్ కాపీ పేస్ట్ చేయడాన్ని రిఫర్మేషన్ అందామా, లేదా అక్కడికి ఆగిపోయి వీళ్ళు సేమ్ కాపీ పేస్ట్ చేశారనే దగ్గర ఆగిపోదాం? సీరియస్ కాన్స్పిరసీ ఏంటి అంటే 95% ఇలాగే ఉంది అని చెప్తూ ఒక సాధారణ పౌరుడి హక్కుల్ని మొత్తము ఆ మిగతా 5%లో సాధారణ పౌరుడికి అవసరమైన, సాధారణ పౌరుడు రోజువారీ ఎదుర్కొనే సమస్యలని, సాధారణ పౌరుడు స్టేట్ తో పోలీసులతో ఎదుర్కొనే ఒక సమస్యలని వీళ్ళు ఏం చేశారు అంటే, మనకు తెలియకుండా కాపీ పేస్ట్ చట్టాలు ఇవి అని చెప్పేసి ఒక భ్రమలో మనల్ని పడేసి కామన్ మ్యాన్ ఉండే రైట్స్ ని తీసుకొని వెళ్ళి ఎగ్జిక్యూటివ్ చేతిలో, జ్యుడిషియరీ యొక్క పవర్ ని ఎగ్జిక్యూటివ్ చేతిలో పెట్టాడు తీసుకుని. ఈ 5% లో జరిగిన మోసం అదే. ఈ 95% సేమ్ చట్టం ఉంది, దిస్ ఈజ్ వన్ డైమెన్షన్. ఈ 5%లో ఏం చేంజ్ ఉంది? జ్యుడిషియరీ తీసుకుని ఎగ్జిక్యూటివ్ చేతిలో పెట్టి పోలీస్ స్టేట్ చేసి పడేసి, పోలీసు వాళ్ళు దయతలిస్తే నేను బతుకుతా, లేదంటే సస్తా. పోలీస్ తప్పు చేస్తే, ఇంతకుముందు నేను ఒక పోలీస్ నన్ను కొట్టాడు అంటే నేను డైరెక్ట్ గా అతని మీద ఎఫ్ఐఆర్ చేయగలిగేవాడు. ఇంతకుముందు డైరెక్ట్ గా ప్రైవేట్ కంప్లైంట్ చేయగలిగేవాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈవెన్ నేను రిట్ జ్యూరిస్డిక్షన్ లో ఛాలెంజ్ చేసినా కానీ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూ క్రిమినల్ లా సేస్ యూ షుడ్ ఇష్యూ ఎ నోటీస్. హియర్ కస్టోడియల్ టార్చర్స్ కేసులు కూడా నమోదు కావు ఇంకా. ఎందుకు? ఒకవేళ కస్టోడియల్ టార్చర్ ఉన్నప్పటికీ అతనికి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకు కొట్టావు నువ్వు అని చెప్పడానికి. ఇవి చాలా సింపుల్ ఇష్యూస్ కాదు, ఇవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్, చాలా సీరియస్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ ఇది. ఉమెన్ గురించి చూడండి, ఉమెన్ పక్షం ఏంటో ఆలోచించండి. ఏం చేస్తున్నారంటే, నేను ఈ మధ్య దాని గురించి చాలా మాట్లాడుతున్నాను, రాస్తున్నాను. నారీ అదాలత్ అని ఒక కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నాను, విన్నారా? నారీ అదాలత్. ఈ నారీ అదాలత్ ఏంటి అంటే,
సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న స్కీమ్ ఇది. మీరు విని ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు 41 నోటీసులు ఇచ్చి 498 కేసు పెడితే 41 నోటీస్ ఇచ్చి తర్వాత చార్జ్ షీట్లు వేసుకొని కేసు ప్రాసిక్యూట్ చేసుకునే వాళ్ళు, తర్వాత లోక్ అదాలత్ దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ పిటిషన్లు చేసుకోవాలి. ఇది కదా మన అందరికి తెలిసింది. ఇప్పుడు నారీ అదాలత్ అనే ఒకటి కొత్తది వస్తుంది. నారీ అదాలత్, ఉమెన్ కోర్ట్. ఉమెన్ కోర్ట్, దీని ఇంగ్లీష్ లో ఉమెన్ కోర్ట్ అనుకుందాం. ఇది కూడా హిందీ చట్టమే, ఎందుకంటే ఇది కూడా హిందీలో చెప్పారు. నారీ అదాలత్ మీకు తెలుసో లేదో, లైవ్ లో భారత్ మంచిలో వచ్చింది మద్రాస్ హైకోర్టులో. ఇది హిందీలో ఉంది. 348కి వైలేషన్ ఇది అని చెప్పేసి ఒక పిఎల్ ఫైల్ అయింది. దాంట్లో ఇచ్చిన వాళ్ళ ఆన్సర్ ఏంటి అంటే, కాదు మీరు సరిగ్గా దీన్ని చూడలేదు చట్టాన్ని. ఇది చూడండి ఏమని రాస్తుంది ఇక్కడ. ఇది భారతీయ న్యాయ సంహిత BHARATIYA NYA SAN HIT, ఇదంతా ఇంగ్లీషే కదా. సో మేము దీన్ని ఇంగ్లీష్ లో రాస్తున్నాము, ఇది హిందీ కాదు. ఇదే ఆర్గ్యుమెంట్ వాళ్ళది. సో అప్పుడు నేను మా పిటిషన్ వేసిన అడ్వకేట్ నాకు ఫ్రెండ్ అన్నాడు. నేనేం చేశానంటే, నన్ను ఒక పని చెయ్యి, ఫోన్ చేసి మరీ చెప్పాను మీడియాలో, నువ్వు ఒక పని చెయ్యి, తమిళ్ని మొత్తం ఇంగ్లీష్లో రాయాలి. మనము వాట్సాప్ లో యాడ్ చేసుకున్నా ఎలా ఉన్నామంటే ELA VUNNAPU MEERU BASTUNNAR రాస్తాం కదా. అట్లాగే నువ్వు కూడా తమిళ్లో నువ్వు ఒక రిప్లై రిజైండర్ రాయి, ఆ తమిళ్ని ఇంగ్లీష్ లో రాసి నువ్వు ఫైల్ చేయగలి. ఫైల్ చేసి ఆర్గ్యూ చేయి. దిస్ ఈస్ ఆల్సో ఇంగ్లీష్ అని ఆర్గ్యూ చేయి. నువ్వు అప్పుడు ఒప్పుకుంటుందో లేదా చూద్దామని అన్న. హీ హాస్ ఫైల్ ఇట్. అయితే సరే అది కాసేపు పక్కన పెడితే, ఈ హిందీ చట్టంలో నారీ అదాలత్, నారీ అంటే స్త్రీ, అంటే స్త్రీ కన్నా కొంచెం గొప్పది నారీ అంటే. బహుశా హిందీ వచ్చినట్టే నాకు కరెక్ట్ చేయాలి, నారీ శక్తి అంటే. సో నారీ అదాలత్, అదాలత్ అంటే కోర్ట్, ఉమెన్ కోర్ట్. కోర్ట్ అంటే ఎవరుంటారు? జడ్జిలు ఉంటారు, అంతేనా? కరెక్టే కదా. కానీ నారీ అదాలత్లో ఉంటుంది, ఉమెన్ కోర్టులో ఉంటుంది. ఉమెన్ కోర్టులో ఎవరు ఉంటారో రాసుకోండి. వీళ్ళు మనం మర్చిపోతే మళ్ళీ మీకు సిలబస్లో తప్పులు వస్తాయి. రాసుకోవాలి, శ్రద్ధగా రాసుకోవాలి. ఫస్ట్ నంబర్ 1 ANM. నంబర్ 2 ఏరియాలో పనిచేసే టీచర్. నంబర్ 3 ఎలక్టెడ్ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ. నంబర్ 4 ఆ ఏరియాలోని కమ్యూనిటీ సెంటర్లో పనిచేసే డాక్టర్ ఉంటే డాక్టర్, నర్స్ గారు ఉంటే నర్స్ గారు. సీరియస్లీ మొత్తం ఇట్లా 1 2 3 నలుగురే ఉన్నారు ఉమెన్ అంటే ఈ మీటింగ్. దీంట్లో ఇంకొక కామెడీ ఏం చేశారు వీడు. బెయిల్ కింద ఒకటి రాశాడు ఏమంటే, పెండెన్సీ ఆఫ్ ఏ కస్టడీ పిటిషన్ ఇస్ నాట్ గ్రౌండ్ ఫర్ బెయిల్. కానీ ప్రాక్టికల్ గా జరుగుతుందా? ఎందుకు జరగదు ప్రాక్టికల్ గా? ఎందుకంటే ఇక్కడ ప్రిజంప్షన్ మారింది. ఇంతకు ముందు అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ని మళ్ళా మనము ఈ కొత్త చట్టాల్లో తీసుకురాలేదు. అర్థం చేసుకోండి. 3 years to 7 years పనిష్మెంట్ ఉన్న దగ్గర ప్రొసీజర్ ఏం చెప్తున్నారు? 3 years to 7 years, less than 3 years, less than 7 years కి 41 నోటీస్ ఇవ్వాలి. 79 ఎంత ఉంది ఇప్పుడు? 79 35 ఏంటి సార్? 35 ఏది 41 అయినా? ఓకే, ఏమో నాకు తెలియదు. ఐ థింక్ 70s లో ఎక్కడ ఉన్నట్టు గుర్తు నాకు. సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఈ 41 నోటీస్ 7 years కన్నా తక్కువ ఉండే దానిలో ఉండాలని ఉంది కదా. కానీ ఎవరన్నా ఒక్క మిస్చీవియస్ ఆఫీసర్కి ఆ లాంగ్వేజ్ అర్థమైంది అంటే 3 years పనిష్మెంట్ ఉన్న దానిలో కూడా జైల్లో పెట్టచ్చు. చిన్న ఫుల్ స్టాప్ కావాలి మాత్రం అర్థం చేసుకోండి. పోలీస్ పర్మిషన్, సుపీరియర్ అథారిటీస్ పర్మిషన్ తీసుకొని రిజిస్టర్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, అరెస్ట్ చేయాలి, రిమాండ్కి పంపించాలి అని.
మీరు రిమాండ్లో నో డౌట్ సెక్షన్ 3 డెఫినేషన్స్లో మ్యాజిస్ట్రేట్ అంటే ఎక్కడ ప్రిఫిక్స్ కానీ లేకపోతే ఇట్ ఈస్ ఏ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అనే ప్రిజంప్షన్ ఉంది సెక్షన్ 3లో. కానీ అరెస్ట్ దగ్గర అంతకు ముందు కోడ్లో అరెస్ట్ చేసిన తర్వాత టు ద ప్రొడ్యూస్ బిఫోర్ ద నియరెస్ట్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అని ఉండే ప్లేస్లో వీడు జ్యుడిషియల్ లియేటర్ అంటే ఇంత కాపీ పేస్ట్ చేయగలిగిన వాళ్ళు జ్యుడిషియల్ ఎందుకు కాపీ చేయలేకపోయారని డౌట్ వచ్చిందా? పాత కోడ్లో ఏంది కాదు అలా ఇక్కడ ఈ లాంగ్వేజ్ లో కూడా మళ్ళీ అంబిగ్యూటీయే. సెక్షన్ 3 డెఫినేషన్ లో కూడా మళ్ళీ అంబిగ్యూటీయే. నేను అదే వీడు ఏం చేస్తాడు, ఒక కామన్ మ్యాన్ కంప్లైంట్ పట్టుకొని వెళ్తే, ఇన్ అదర్ వర్డ్స్ రిపోర్ట్ పట్టుకొని వెళ్తే, కంప్లైంట్ అనలేవు, రిపోర్ట్ పట్టుకొని వెళ్తే పోలీస్ పని ఏంటి? ఎఫ్ఐఆర్ నమోదు. ఈ ఎఫ్ఐఆర్ నమోదులో ఇంకా ఎక్కడైతే క్రైమ్ జరిగిందో అక్కడ కాదు, మీ ఎఫ్ఐఆర్ని ఎక్కడన్నా రిజిస్టర్ చేయొచ్చు. ఇంతకుముందు దీన్ని 0 ఎఫ్ఐఆర్ అనేవారు. ఇది మంచిదా కాదు? క్రైమ్ కెన్ బి రిపోర్టెడ్ ఎనీవేర్. మంచిదా కాదు? పర్లేదు చెప్పండి. మంచిదేనా? మంచిదైతే మంచిదని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. నేనేం అనుకోను, మంచిదని అనుకుంటున్నాను. దీనికి ఉండే అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ చూడండి. ఇంకో యాంగిల్లో చూడండి. క్రైమ్ ఏ పోలీస్ స్టేషన్లో అయినా కానీ నమోదు చేయాలి. మీరు తెలంగాణలో తప్పు చేస్తే గుజరాత్ పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. కాన్సిక్వెన్స్ ఏంటో బిఎన్ఎస్ఎస్ లో ఏం చేశారంటే 0 ఎఫ్ఐఆర్ పేరుతో సెంట్రల్ ఏజెన్సీని, అంటే సిబిఐ చేతిలో కూడా లేని పవర్ని స్టేట్ పోలీస్ చేతిలో పెట్టి భారతదేశంలో ఉండే ఎవరినన్నా కానీ నువ్వు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, రిమాండ్కి పంపొచ్చు. కేవలం ఛార్జ్ షీట్ మాత్రం తెలియదు. ప్రజెంట్ చట్టం ఏం చెప్తుంది అంటే, శ్రద్ధగా వినండి. గుజరాత్ పోలీసుల దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెలంగాణలో ఎవరో తప్పు చేశారు. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ గుజరాత్ నరేంద్ర మోడీ గారు స్టేట్ నుంచి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. వాళ్ళకి ఎంతవరకు పరిధి ఇచ్చిందో చూడండి చట్టం. ఆయన అక్కడి నుంచి తెలంగాణకి వచ్చి నన్ను అరెస్ట్ చేయొచ్చు, గుంటూరుకు వచ్చి నన్ను అరెస్ట్ చేయొచ్చు, నన్ను రిమాండ్కి పంపించవచ్చు, బెయిల్ ఎవడిస్తాడో తెలియదు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, ఛార్జ్ షీట్ మాత్రం గుంటూరు పోలీసులు అయ్యారు. అప్పుడు దాకా జరిగిన జ్యుడిషియల్ ప్రాసెస్ మరి వ్యాలిడా ఇన్వాలిడా? 0 ఎఫ్ఐఆర్ కాని పక్షంలో ప్రొసీజర్ ఉంది, 0 ఎఫ్ఐఆర్ పక్షంలో ప్రొసీజర్ లేదు. మరి ప్రొసీజర్ లేకపోతే 0 ఎఫ్ఐఆర్ తర్వాత ఈ అక్యూజ్డ్ పర్సన్ ఎక్కడికి వెళ్తాడు? ఇన్వెస్టిగేషన్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఎలా చేస్తారు? ఎంతకాలంలో చేయాలి? దాని మీద అవతల పోలీస్ స్టేషన్ వాడి హ్యాబిట్ ఏంటి? కాబట్టి ఏం చేస్తారు? గుజరాత్ పోలీసులు వచ్చిన అరెస్ట్ చేస్తారు. చేయొచ్చు, జాగ్రత్తగా ఉంటుంది గుజరాత్ పోలీసులు. సో ఇప్పుడు ఇది ఒక కాన్సిక్వెన్స్ కదా. ఇంకోటి ఇంకో యాంగిల్లో దీన్ని అర్థం చేసుకోండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, 0 ఎఫ్ఐఆర్ ఉంది, 1 ఎఫ్ఐఆర్ ఉంది, 2 ఎఫ్ఐఆర్ ఉంది. పోలీసు వాళ్ళు వచ్చారు, నేను చేయను రా ఎఫ్ఐఆర్ చేయను, ఏం చేసుకోండి చేసుకోండి. ఏం చేస్తారు మీరు నెక్స్ట్? చట్ట ప్రకారం ఏం చేయాలి? ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వాలి, హయ్యర్ అథారిటీస్ కి కంప్లైంట్ ఇవ్వాలి. ఆయన కూడా నేను వినంటాడు. ఏం చేస్తారు? సెక్షన్ ఏంటి? 190, 200. ఆయన ఇంకా జూన్ 30లో ఉన్నాడు. ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 210 అనుకుంటా, 210, 223. ఇప్పుడు ఈ ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం. ప్రైవేట్ కంప్లైంట్ వేసినప్పుడు ఇందాక చెప్పాను చూడండి, అసలు ప్రపంచంలోనే లేని, క్రిమినల్ జూరిస్ప్రుడెన్స్ లో కూడా లేని, బహుశా ఏ పుస్తకాల్లో కూడా లేనటువంటి ఒక చట్టాలను తీసుకొని వచ్చి మనం నెత్తి మీద ఉంటాం. అదేంటి?
ఇందాక చెప్పాను కదా మీకు, స్టేట్ బాధ్యత ఏంది? ప్రాసిక్యూషన్ స్టేట్ బాధ్యత. ఇప్పుడు చూడండి ఏం చేశారు, ఈ 190, 200 ఇప్పుడు దాని కరస్పాండింగ్ సెక్షన్స్ లాంగ్వేజ్ రెడీ విత్ 156 సబ్క్లాస్ 3 అది ఎఫ్ఐఆర్ అంతేనా? మీరే ఎక్స్పర్ట్ దాన్ని, ఎఫ్ఐఆర్ అదేనా? దాని కరస్పాండింగ్ సెక్షన్ చూడండి, 170s 80s ఎక్కడ ఉంది, దాని కరస్పాండింగ్ సెక్షన్ చూడండి. ఈ మూడింటిని కనిపించదు. ఏమవుతుంది అంటే, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను కంప్లైంట్ చేస్తా, ఫస్ట్ పోలీసుల దగ్గరికి వెళ్తా, వాడు ఎఫ్ఐఆర్ చేయడు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తా, ఆయన నాకు లేనంటాడు. తర్వాత నేను కోర్టుకు వస్తా. కోర్టుకు వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మ్యాజిస్ట్రేట్ గారు ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ పర్సన్ కూడా అనలేదు, అక్యూజ్ కూడా కాదు వాడు. ఎందుకంటే ఎవరి మీద అయితే నువ్వు ఆరోపిస్తున్నావో ఈ వ్యక్తికి, ఈ సదరు వ్యక్తికి మ్యాజిస్ట్రేట్ గారు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ దీనికి నేను రాత్రి పదాలు ఏం పెట్టానంటే, ఆర్టికల్లో ప్రీ కాగ్నిజెన్స్ హియరింగ్ అని పెట్టాను. సో ప్రీ కాగ్నిజెన్స్ హియరింగ్ అన్నప్పుడు అసలు వాడు అక్యూజ్డ్ పర్సన్ కూడా కాదు. బహుశా సివిల్ కేసులో లాగా రెస్పాండెంట్ అని ఇస్తారేమో, ఎందుకంటే హీ కెనాట్ బి కాల్డ్ అన్ అక్యూజ్డ్ యెట్ క్రైమ్ రిజిస్టర్ వల్ల. కాబట్టి ప్రీ అక్యూజ్డ్ పర్సన్ ని మనం నోటీస్ ఇస్తాం. ప్రీ కాగ్నిజెన్స్ హియరింగ్ ఇది ఎంత ప్రమాదమో చూడండి. ఈ ప్రీ కాగ్నిజెన్స్ హియరింగ్స్ ప్రొసీజర్ ఏంటయ్యా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు ప్రపంచంలో ఎక్కడా కూడా కాగ్నిజెన్స్ కి ముందు అక్యూజ్డ్ పర్సన్ కి హియరింగ్ రైట్ లేదు. అంటే కాగ్నిజెన్స్ అంటే మీరు చార్జ్ షీట్ తర్వాత కాగ్నిజెన్స్ ని కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అందుకని నేను ప్రీ కాగ్నిజెన్స్ అంటున్నాను. ఈ ప్రీ కాగ్నిజెన్స్ స్టేజ్ లో దేర్ ఇస్ నో రైట్. కానీ ఇక్కడ ఏం చేశారు, ప్రొసీజర్ ఏం చెప్తుంది అంటే, మ్యాజిస్ట్రేట్ గారు ఆయనకు నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన పక్షాన్ని కూడా విన్న తర్వాత దెన్ మ్యాజిస్ట్రేట్ డెసిషన్ తీసుకుంటాడు అని అనుకున్నాను నేను. కానీ అది కాదు. అక్కడ కూడా మనకు ఆ కొంచెం వెసులుబాటు కూడా కదా. మధ్యలో ఇంకొకటి పెట్టాడు. ఏంటి అంటే, పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలి. దట్ ఈస్ ద లాంగ్వేజ్. కేవలం పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీరు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి రావాలి. సో మ్యాజిస్ట్రేట్ గారు ఏం చేస్తారంటే, ఈ సదరు పోలీసు రిపోర్ట్ ని కూడా పరిగణించారు. అర్థమవుతుందా? పోలీస్ రిపోర్ట్ ని చూడాలి. పోలీస్ రిపోర్ట్ లో వీళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేయనన్నారో చూడాలి. తర్వాత అక్యూజ్డ్ పర్సన్ పక్షాన్ని వినాలి. ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు డిసైడ్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ ని ఆర్డర్ చేయాలా లేదంటే కాగ్నిజెన్స్ తీసుకోవాలా అనేది. అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు డిసైడ్ చేస్తారు. అంటే దీని అర్థమైంది, ఎఫ్ఐఆర్ పోలీసులు చెయ్యను అంటే మ్యాజిస్ట్రేట్ గారు చేయలేదు. అర్థమైందా? చేస్తే పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేయాలి, లేదా మ్యాజిస్ట్రేట్ గారు చేయలేదు. అంటే మ్యాజిస్ట్రేట్ గారికి కూడా లేని పవర్ని తీసుకొని వచ్చి పోలీసుల చేతిలో పెట్టారు. అందుకని మనము వీ హ్యావ్ ఎంటర్డ్ ఏ పోలీస్ స్టేట్. నాకు ఎటువంటి డౌట్ లేదు ఇది అనడానికి. వీ హ్యావ్ ఎంటర్డ్ ఏ పోలీస్ స్టేట్. మ్యాజిస్ట్రేట్ కన్నా పోలీస్ ఎక్కువ పవర్ ఉండడం ఏంటండి? ఎక్కడన్నా చూసాం ఇప్పటిదాకా? ఇది కాసేపు ఇది అట్లా గుర్తుపెట్టు. ఇక్కడ నాకుండే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, రాత్రి రాసిన ఆర్టికల్ నేను చూసాను. ఒక మీకు సీరియస్ ప్రాబ్లం ఏంటి అంటే, క్రిమినల్ లాలో మనకు ఆర్టికల్ 20 రైట్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. రైట్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్. నాకు వ్యతిరేకంగా నేను సాక్ష్యాన్ని చెప్పుకోవడం చెల్లదు. సరళమైన భాషలో చెప్పాలి, దిస్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్.
ఇప్పుడు ప్రీ కాగ్నిజెన్స్ హియరింగ్ వల్ల ఏమవుతుంది, దాని కాన్సిక్వెన్స్ ఏంటి, డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఏంటి, నా మీద నేరం కూడా ఆరోపణ లేనప్పుడు, నా మీద క్రైమ్ కూడా లేనప్పుడు నేనేం చేయాలి, నా పక్షాన ఉండే సాక్ష్యాన్ని తీసుకుని వెళ్ళి మజిస్ట్రేట్ గారికి ఇవ్వాలి, అంతే కదా. నా పక్షాన ఉండే సాక్ష్యాన్ని తీసుకుని వెళ్ళి నేను మ్యాజిస్ట్రేట్ గారికి ఇస్తే మ్యాజిస్ట్రేట్ గారు నా సాక్ష్యాలు నా ఆధారాలు చూసి ఎస్ నువ్వు తప్పు చేసావని చెప్పేసి నన్ను నా మీద క్రైమ్ పెట్టు. అంటే రైట్ అగేన్స్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ కి డైరెక్ట్ వైలేషనా కాదా? ఇది ఒక కాన్సిక్వెన్స్ అయితే ఇంకొక ప్రమాదం చూడండి. బర్డన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఈస్ షిఫ్టెడ్ టు అన్ ఇండివిజువల్. రేపు పోలీసు వారు నేను కానీ నీ కేసు తీసుకోను అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి వచ్చి ప్రాసిక్యూషన్ బాధ్యత తీసుకొని వాడి కేసుని వాడు ప్రాసిక్యూట్ చేసుకోవాలి. స్టేట్ ఎందుకు ఉంది? ఇది క్రిమినల్ లోనా సివిల్ లోనా? ఎంత వినడానికి కూడా నాకైతే భయం వేస్తుంది. మీకు అకాడమిక్ ఎట్లుందో నాకు తెలియదు కానీ నాకు నిజంగా భయం వేస్తుంది. ఎందుకు అంటే మీరు చూడండి, నెక్స్ట్ ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి, ఇవే ప్రావిజన్స్ నేను కంప్లైంట్ ఇవ్వాలి. ఇంతకుముందు చట్టం కస్టోడియల్ టార్చర్ కేసులలో గవర్నమెంట్ ఆఫీషియల్స్ తప్పు చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి అంటే శాంక్షన్ అనే ప్రొసీజర్ ఉంది. ఎస్, నో డౌట్. ఏంటండి 197 బార్ ఉండదు, జడ్జెస్ ఉండదు, పబ్లిక్ సర్వెంట్. ఇప్పుడు 197 బార్ అనేది ఇంతకు ముందు ఒక బ్లాంకెట్ ప్రొటెక్షన్ లాగా పనిచేసేది. ప్రాక్టికాలిటీలో మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మనం కేసులు వేస్తే వీళ్ళకి శాంక్షన్ లేకుండా నేను కాగ్నిజెన్స్ తీసుకోలేను అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్స్ ఎంటర్టైన్ చేసేవాళ్ళు కాదు. అందుకనే రిపిటిషన్ చేస్తారు. జనరల్గా పోలీసు వాళ్ళ మీద రిపిటిషన్స్ ఎందుకు వేస్తారంటే పోలీసు వాళ్ళు ఎంటర్టైన్ చేయరు కాబట్టి, హైర్ అథారిటీ తీసుకోరు కాబట్టి. ప్రాక్టికల్ డిఫికల్టీ. సో ఒక బ్లాంకెట్ ప్రొటెక్షన్ లాగా వాళ్ళకి పనిచేసేది. ఇప్పుడు ఇట్ అపియర్స్ దట్ ఒక ఇండివిజువల్ పర్సన్ కూడా ప్రభుత్వ ఉద్యోగం మీద కంప్లైంట్ చేయొచ్చు, మ్యాజిస్ట్రేట్స్ గారు చేయొచ్చు. కానీ దాని ప్రొసీజర్ ఏం చేశారు? ఈ ప్రొసీజర్ చేసినప్పుడు ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు, నవ్వచ్చు. ఎందుకు అంటే జనరల్ గా 197 కింద 197 బార్ ఏం చెప్తుంది, శాంక్షన్ లేకుండా ప్రాసిక్యూట్ చేయడానికి లేదు, శాంక్షన్ చేయకుండా మ్యాజిస్ట్రేట్ గారికి పవర్ లేదు. ఎస్ ఆర్ నో? ఎస్. ప్రైవేట్ కంప్లైంట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ అక్యూజ్డ్ పర్సన్కి ఎలాగైతే నోటీస్ ఇస్తామో అట్లాగే గవర్నమెంట్ ఉద్యోగి కూడా నోటీస్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఉద్యోగి నోటీస్ ఇచ్చిన తర్వాత 2 లెవెల్స్ ఆఫ్ చెక్స్ ఉన్నాయి. ఈ 2 లెవెల్స్ ఆఫ్ చెకింగ్ ఏంటి అంటే ఫస్ట్ లెవెల్, ఈ సదరు ప్రభుత్వ ఉద్యోగి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని ఉంటే బాగుండేది లాంగ్వేజ్ లో కాదు. ఆ లాంగ్వేజ్ ఆఫ్ లా ఏం చెప్తుంది అంటే సబ్ క్లాజ్ 2 చూసాక నాకు తెలియదు, మీకు కన్వీనియన్స్ కోసం చదువుతుంది. 223 సబ్ క్లాజ్ 2A. Such public servant is given an opportunity to make assertions. To make assertions as to the situation that led to the incident so alleged. అంటే ఎలాంటి పరిస్థితులలో తన మీద వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కదా, అలాంటి పనిని అంటే సదరు తప్పు అనబడే పనిని ఎలాంటి పరిస్థితులలో నువ్వు చేయవలసి వచ్చింది అని చెప్పి ఈయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంట. మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా? తేడా కనిపిస్తుందా? లెట్ మీ ఇంటర్ప్రిట్ దిస్. ఎలాంటి పరిస్థితులలో నువ్వు చేయాల్సి వచ్చింది అంటే ఇది గవర్నమెంట్ ఉద్యోగులు ఒక ప్రాసిక్యూటర్ గారితో నేను మాట్లాడుతూ ఉన్నా ఏపీలో అకాడమీలో సీనియర్ పీపుల్ మాట్లాడుతూ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగుల్ని చాలా ఎక్కువ ప్రొటెక్ట్ చేశారు అని అన్నాడు. ఎస్, అది చదవడానికి అలాగే కనిపిస్తుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అర్థం కాని విషయం ఒకటి దీనిలో ఉంది. లాంగ్వేజ్ చూడండి. Assertions as to the situation that led to the incident so alleged. అంటే
చట్టం ఏమనుకుంటుంది, నువ్వు ఆ పని ముందే చేసేసావు అని చెప్పి డిసైడ్ చేస్తుంది ఇక్కడ. If he gives an explanation in his lines, అర్థమైనా దాని కాన్సిక్వెన్స్, ఈ పనిని నేను ఎందుకు చేయాల్సి వచ్చిందో వీడు చెప్పాలి. అంటే ఇట్స్ ఎన్ అడ్మిషన్. వీడి లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏమై ఉండాలి, నేను ఈ పని చేసేసానండి కానీ చేయడానికి ఒక జస్టిఫికేషన్ ఉంది అని చెప్పాలి. ఇది అటు ప్రభుత్వ ఉద్యోగిని ఇటు ఒక కామన్ మ్యాన్ కంప్లైంట్ ఇచ్చిన వాడిని వీళ్ళిద్దరిని తన్నుకొని చావండి అని చెప్పే ఒక ప్రొవిజన్. అర్థమైందా? వీళ్ళిద్దరు తన్నుకొని చేస్తారు, ఇంక స్టేట్ బాధ్యత కాదు. సెకండ్ లెవెల్ ఏంటి అంటే వీడి పై అధికారి, ఆ సదరు ప్రభుత్వ ఉద్యోగి పై అధికారి ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఈ రిపోర్ట్ ఏమని ఇవ్వాలి, అతను ఒక ఎంక్వైరీ కండక్ట్ చేసి ఏ రిపోర్ట్ కంటైనింగ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద ఇన్సిడెంట్. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ ప్రిజంప్షన్ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగి నువ్వు తప్పు చేసేసావని ప్రిజంప్షన్ ఇచ్చేసారు. ఇక్కడ a report containing facts and circumstances of the incident from the officer superior to such public servant is received. సో ఈ పై అధికారి కూడా ఒక రిపోర్ట్ ఇస్తాడు. దీని తర్వాత మేబీ క్లాజ్ 3 ఉండాలి. ఆ జడ్జిమెంట్స్ మనం ఎంతవరకు అడాప్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి అధ్యయనం జరిగి ఉండి ఈ అధ్యయనం చేసిన తర్వాత దాని మీద పార్లమెంట్ డిస్కషన్ చేసి పార్లమెంట్లో ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత అమెండ్మెంట్స్ చేసుకొని చట్టాన్ని తీసుకొచ్చి ఉంటే ఇది విల్ ఆఫ్ ద పార్లమెంట్ అని నేను అనేవాడు. ఇప్పుడు కెన్ వి కాల్ దిస్ ఎ విల్ ఆఫ్ ద పార్లమెంట్? ఐ కెన్ కాల్ దిస్ యాజ్ ఎ విల్ ఆఫ్ ఎ పార్టీ. కాబట్టి మై ఫండమెంటల్ డిసగ్రిమెంట్ ఇక్కడ ఉంది అంటే అసలు ఈ చట్టాలను తీసుకొచ్చిన విధానంలోనే తప్పు, ఈ చట్టాలని టైటిల్లో తప్పు, ఈ చట్టాల యొక్క ఇంటెన్షన్లోనూ తప్పు. మనల్ని మభ్య పెడుతున్నారు, అర్థం చేస్తాం. ఇప్పుడు సరే వాళ్ళు చేయలేదు, పార్లమెంట్లో చేయలేదు, మరి మనం చేద్దాం. అసలు ఈ చట్టాల్లో ఉండే తప్పులేదు. మనం టైటిల్ రాస్తున్నాం కదా, న్యూ క్రిమినల్ లాస్ ఆర్ ఇన్ కన్ఫర్మేషన్ విత్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంకి ఈ క్రిమినల్ లాస్కి మధ్యలో ఎక్కడన్నా వైరుధ్యం ఉందా, ఇది మనం అర్థం చేసుకోవాలి. కొన్ని ప్రావిజన్స్ మనము ఎగ్జామిన్ చేస్తే ఇంతకుముందు 124 సెడిషన్ 124A, దాన్ని ఇప్పుడు ప్రజెంట్ అఫైర్స్లో ఇంకేం అవేర్నెస్ కొత్తలా వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా పెట్టుకోవచ్చు. 124 కరస్పాండింగ్ సెక్షన్ ఐ థింక్ 150 ఎక్కడ ఉంది, 152 అనుకుంటా. ఓకే, వాట్ ఎవర్, ఇంకా అందరికి బైహార్డ్ కాలేదు కాబట్టి నేను తప్పు చెప్పినా కానీ సమంజసం. సో 152 ఈజ్ 124A. మీరు ఒకసారి ఆ లాంగ్వేజ్ 124A లాంగ్వేజ్. సెడిషన్ లా తప్పు, సెడిషన్ లా అవుట్డేటెడ్ లా. ఇది బ్రిటిష్ కొలోనియల్ మైండ్ సెట్ నుంచి వచ్చినది. భారతదేశంలో ఉండే పౌరులు ఎవరైనా కానీ నీ ప్రభుత్వాన్ని నేను ధిక్కరిస్తాను, నీ ప్రభుత్వం వ్యతిరేకంగా నేను ధర్నా చేస్తాను, నేను నా ప్రొటెస్ట్ చేసుకుంటాను, పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తాను అన్నా కానీ తీసుకొని వెళ్ళి జైళ్ళల్లో పెట్టి వీరు దేశద్రోహులు అని చెప్పి జైళ్ళలో పెట్టే ఒక డ్రెకోనియన్ చట్టాన్ని, సెడిషన్ని తీసుకొని వచ్చి మళ్ళీ వీళ్ళు 152 లాంగ్వేజ్ చూస్తే మీరు ఏదన్నా ఒక ప్రభుత్వ పనితీరు మీద మీ నిరసన వ్యక్తం చేసినా కానీ పోలీసు వాళ్ళు వాళ్ళకి కావాల్సినట్టు మీ మీద 152 కింద దేశద్రోహం చట్టాల కింద కేసులు నమోదు చేయొచ్చు. లాంగ్వేజ్ ఎంత వైడ్ స్కోప్ ఇచ్చారంటే ఎలాబరేటెడ్ మీనింగ్. 124A నయం ఇంకా దానికన్నా. ఆ బ్రిటిష్ పీరియడ్ లో ఉండే 124 నయం. లాంగ్వేజ్ కంపేర్ చేసి చూడండి. చిన్న పెట్టి ఆఫెన్స్ లో కూడా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి దేశద్రోహాల కింద మిమ్మల్ని జమ కట్టేయచ్చు. కమింగ్ టు ఈ ఐపీసీ భారతీయ న్యాయ సంహిత, నేను దీన్ని హిందీ చట్టాలు అంట, హిందీలో ఉన్నాయి కాబట్టి హిందీ చట్టాలు అంట. ఇక్కడ ఆర్టికల్ 348 డజన్ పర్మిట్. నేను రాజ్యాంగంలో పర్మిషన్ లేదు కాబట్టి దీన్ని నేను ఖచ్చితంగా హిందీ చట్టాలు అని తీరుతాను. ఎనీ డాక్యుమెంట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లులు, చట్టాలు, రాజ్యాంగం, హైకోర్టు ప్రొసీడింగ్స్ కానీ సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ కానీ ఇంగ్లీష్ లో ఉండాలి అనేది రాజ్యాంగం పెట్టిన కండిషన్. నువ్వు దాన్ని తీసుకొని వచ్చి 348 వైలేట్ చేసి హిందీలో దీని పేర్లు పెట్టావు.
కాబట్టి నేను దీన్ని హిందీ చట్టాలు అన్నాను. సో నేను హిందీ చట్టాలు అన్నప్పుడు బిఎన్ఎస్ఎస్ అని చెప్పి అర్థం చేసుకున్నాను. సో ఈ బిఎన్ఎస్ హిందీ చట్టం దీని ఇంటెన్షన్ ఏంటో చూడండి. ఇంటెన్షన్ ఏం చూసారా? యూ లాఫ్ ఇట్. చాలా వేరే క్రిమినల్ చట్టాల్లో ఉండే వాటిని కామన్ కోడిఫికేషన్ చేయడానికి తీసుకొచ్చిన చట్టం అంటే ఇది. ఇప్పుడు దాకా మనం లా కాలేజ్ ఏం చదువుకున్నాం? వెన్ దేర్ ఇస్ ఎ స్పెషల్ ఎనాక్ట్మెంట్, స్పెషల్ లా ఉన్నప్పుడు, స్పెషల్ పీనల్ ప్రావిజన్స్ ఉన్నప్పుడు అవి సపరేట్ గా పరిగణించబడతాయి. జనరల్ లాలో ఉండే ప్రిన్సిపల్ కి, స్పెషల్ లాలో ఉండే ప్రిన్సిపల్స్ కి మనం లా కాలేజ్ ఉండే బేసిక్ ఫస్ట్ ఇయర్ లా స్టూడెంట్ అడిగినా కానీ చెప్తాడు ఇది. కానీ వీళ్ళ ఇంటెన్షన్ ఏంది? వీటన్నింటినీ క్రోడీకరించడం. ఇది ఎక్కడ ఇంటెన్షన్? ప్రపంచంలో నేను ఎక్కడ చూడలా. లా కాలేజ్ స్టూడెంట్స్ కి చెప్పినా కానీ పాపం కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ దీని ఇంటెన్షన్ కానీ చదివారు, పోనీ దాన్నన్నా సరిగ్గా చేశారో చూద్దాం. ఇప్పుడు యుఏపిఏ చట్టం ఉంది. ప్రపంచవ్యాప్తంగా యుఏపిఏ చట్టం ఒక అఫెన్స్, ఒక ఎలిగేషన్ నా ముందుకు వస్తుంది. నేను పోలీసు వాడు, నేనేం చేస్తాను? ఈ యుఏపిఏ కింద వీడికి కేసు కట్టాలా, లేదా వీడి మీద బిఎన్ఎస్ఎస్ కింద వీడి మీద కేసు నమోదు చేయాలా అనేది పోలీస్ వదిలేశారు. ఇట్లా ఎస్పీ గారు డిసైడ్ చేస్తారు. సూపరింటెండెంట్ ఆఫ్ ద పోలీస్ ఆయన డిసైడ్ చేస్తారు ఏ చట్టం కింద వీడిని ప్రాసిక్యూట్ చేయాలి అని. నేను ఒక పవర్ఫుల్ పర్సన్ని, రాజకీయ నాయకుడిని, డబ్బున్నవాడిని, నేను ఏదో ఒక అఫెన్స్ ఇరుక్కున్నా. బై ద వే ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్ కూడా టెర్రరిజం. సో నేను ఏదో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ని, నేను ఇరుక్కుంటా. ఎస్పీ గారు నా ఇంటికి వచ్చి నెల మామూలు తీసుకుపోతాను ఉంటాడు. నాకు అడగని చెప్తున్నా, నేను నాట్ ఎలిగేషన్. ఏం చేస్తా? ఇది ఎందుకైనా వేరే సెంట్రల్ ఏజెన్సీలకు ఇవ్వడము, మనమే చేద్దాం దీన్ని అని చెప్పి ఈయన గారు డెసిషన్ తీసుకొని ఈయన దగ్గర ఉండే అడ్మినిస్ట్రేషన్ లోనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో బలమున్న వాడి చేతిలో అడ్మినిస్ట్రేషన్ తీసుకొని వెళ్ళి పెట్టడము డైరెక్ట్ గా ఈ ప్రావిజన్ లో ఈ టెర్రరిస్ట్ యుఐపిఏ కంపేర్ చేస్తే మనకు తెలుస్తుంది. అలాగే మనం ఇప్పుడు దాకా ఇండియాలో అరెస్ట్లు ఎలా జరుగుతాయి? 41 తీసుకున్నాం. అరెస్టులు జరిగే విధానం చూద్దాం. ఇండియా ప్రపంచ దేశాల్లో ఎలా ఉంది? బహుశా వేరే కంట్రీలో ఉండే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అరుణ్ నేను తప్ప ఇక్కడ చూసారని తెలియదు నాకు. అరుణ్ ఇంగ్లీష్ లాలో కూడా అరుణ్ అరెస్ట్ కి కావాల్సింది రీజనబుల్ గ్రౌండ్. కేవలం ఇండియాలో మాత్రమే అరెస్ట్ కి కావాల్సింది రీజనబుల్ గ్రౌండ్ కాదు. ప్రపంచ దేశంలో ఆల్ మెచ్యూర్డ్ డెమోక్రసీస్ లో అమెరికాలో తీసుకోండి, యూకేలో తీసుకోండి, ఆఖరికి ఆ క్వీన్ కింద ఉండే దేశాలు తీసుకోండి, ఎక్కడైనా కానీ ఎనీ మెచ్యూర్డ్ డెమోక్రసీ ఉన్న ప్రాంతాలలో రీజనబుల్ గ్రౌండ్ ఉంటే మాత్రమే అరెస్ట్ చేస్తారు. కేవలం ఇండియాలో మాత్రమే రీజనబుల్ సస్పిషన్ ఉంటే అరెస్ట్ చేస్తారు. ఆలోచించారా ఎప్పుడన్నా? రీజనబుల్ సస్పిషన్ ఉంటే అరెస్ట్ చేస్తారు. లాంగ్వేజ్ చూడండి, 41 లో లాంగ్వేజ్ చూడండి మీరు. ఇప్పుడు దాని కరెస్పాండింగ్ సెక్షన్ లో కూడా సేమ్ కాపీ పేస్ట్. రీజనబుల్ సస్పిషన్ ఎవరికి ఉండాలి? ఎవరికి ఉంటే అరెస్ట్ చేస్తారు? సదరు ఇన్స్పెక్టర్ గారికి నాకు అనుమానం ఉంది, ఎవడో వచ్చి ఒక ఎలిగేషన్ పెట్టాడండి, ఒక ఫైనాన్షియల్ ఎలిగేషన్ పెట్టాడు. సార్ నేను వీడికి ₹1 ఇచ్చాను సార్ అంటాడు. ఓకే, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడి దగ్గర లేవు, కాబట్టి నాకు సస్పిషన్ ఉంది, నేను వీడి మీద ఎఫ్ఐఆర్ పెడతా. వినడానికి ఎంత ఎమోషన్గా ఉంది. సో రీజనబుల్ సస్పిషన్ మీద ఒక వ్యక్తిని తీసుకొని వెళ్ళి జైళ్ళల్లో పడేసి ప్రాసిక్యూట్ చేసే చట్టం మనకు మొన్నటిదాకా ఉంది, ఇప్పుడు కూడా ఉంది. సో రిఫార్మ్ చేయాలి అన్నప్పుడు ఏం చేసి ఉండాలి వీళ్ళు? లా కమిషన్ ముందుకు పోతే ఇలాంటివన్నీ మనకు కూడా ఆపర్చునిటీ వచ్చి ఉండేది కదా. అప్పుడు దాకా ఉండే ఐపీసీలో, సిఆర్పీసీలో నాకెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఒక డీటెయిల్ నోట్ రాసి పంపించేవాడిని కదా. మీకు సేవ్ ఉండేది, నాకు సేవ్ ఉండేది.
పార్లమెంట్ కమిటీ కూర్చొని ఉండేది. ఈ ఒక్క రీజనబుల్ సస్పిషన్ అనేది డైరెక్ట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ మై రైట్ టు లైఫ్. రాజ్యాంగ స్ఫూర్తికి, రాజ్యాంగంలో నాకు ఇచ్చిన ప్రాథమిక హక్కుకి ఈ రీజనబుల్ సస్పిషన్ అనేది వ్యతిరేకం. ఎందుకు అంటే, ఎందుకని వేరే దేశాల్లో రీజనబుల్ సస్పిషన్ మీద అరెస్ట్ చేయరు అంటే, ఏ ఒక్క వ్యక్తిని కూడా, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ లా ఏంటి అంటే, ఏ ఒక్క పౌరుణ్ణి కూడా అనుమానంతో చూడకూడదు. అంటే చట్టం కానీ, ప్రభుత్వాలు కానీ, రాజ్యాంగం కానీ, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కానీ ఒక వ్యక్తిని అనుమాన ధోరణితో చూడకూడదు అనేది ఒక మెచ్యూర్ డెమోక్రసీకి ఉండవలసిన క్యారెక్టర్. అనుమానంతో ఎప్పుడు చూడాలి? ప్రైమ్ ఆఫీసర్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు చూడాలి, నాట్ సస్పిషన్. సో అందుకనే మనకు సిఏఏ ఎన్ఆర్సీ వచ్చినప్పుడు, ఇదే గుంటూరులో నేను అప్పుడు మాట్లాడే శాంతకుమార్ గారు ఉన్నారు, ఏం చేస్తుంది ఆ సిఏఏ ఎన్ఆర్సీని మనం ఎందుకు వ్యతిరేకించాము అంటే, ఇది ప్రతి ఒక్క పౌరుణ్ణి కూడా నువ్వు ఒక అనుమానితుడివి, నువ్వు ఒక అక్యూజ్డ్ పర్సన్వి అని చెప్పేసి చూస్తున్న ఈ చట్టాలు. నేను ఈ దేశంలో పుట్టాను, నేను ఈ దేశంలో పెరిగాను, ఈ దేశం కోసమే నేను పనిచేస్తాను, నన్ను మీరు అనుమానిస్తారేంటి? ఇది సిఐఏ ఎన్ఆర్సీలో మనం తీసుకున్న అబ్జెక్షన్, ప్రిలిమినరీ అబ్జెక్షన్. అదే ఇక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. భారతీయుడు కాదని కాదు, అసలు నేను మనిషిని కాదని ప్రూవ్ చేసుకోవాలి సిఐఏ ఎన్ఆర్సీలో. సో ఈ రీజనబుల్ సస్పిషన్ అనేది, రీజనబుల్ గ్రౌండ్స్ వర్సెస్ రీజనబుల్ సస్పిషన్ అనేది మనకు బహుశా ఎర్లీ 19th సెంచరీలో 1910-1915 మధ్యలోని వేరే కంట్రీస్ లో సెటిల్డ్ పొజిషన్ ఇది. మనం ఇంకా ఈ రోజు 2024లో ఈ చట్టాలను తీసుకొని వచ్చి మొన్న జూలై 1 నుంచి ఈ రోజుకి కూడా పోలీస్ వారి సస్పెషన్ బేస్ మీద నన్ను తీసుకొని జైల్లో పెట్టేస్తారు. ఆర్టికల్ 21 గాన్. సరే, ఇంకొక ప్రమాదం చూడండి. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ మెచ్యూర్డ్ కంట్రీలో ఎక్కడా కూడా నాకు తెలిసి, నాకు కరెక్ట్ చేయగలిగితే మన అరుణ్ కరెక్ట్ చేయాలి, ఆయన అక్కడ యూకేలో చదువుకొని వచ్చాడు కాబట్టి, పోలీస్ కస్టడీ అనేది ఆఫ్టర్ అరెస్ట్ పోలీస్ కి కస్టడీ గ్రాంట్ చేయడం అనేది వేరే ప్రపంచ దేశాల్లో లేదు. ఇట్ ఈస్ అన్నోన్ టు ద క్రిమినల్ లా. మనం అనుకుంటాం కస్టడీ 15 రోజులు ఉండేది ఇంతకు ముందు అంటే, మనం కూడా పిక్చర్లాగా ఏమంటున్నామంటే అసలు పోలీస్ కస్టడీ 15 రోజులే ఉండాలి. ఇంతకు ముందు అనుపమ్ జై కులకర్ణి వర్సెస్ సిబిఐ కేసులో 15 రోజులే ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ జడ్జిమెంట్ ని మనం తీసుకోలేదు. పళనిస్వామి జడ్జిమెంట్, ఇది మద్రాస్ హైకోర్టు ఇచ్చిన పళనిస్వామి జడ్జిమెంట్ ని వ్యతిరేకిస్తుంది. ఇది కాన్ఫ్లిక్టింగ్ లో ఉంది కాబట్టి 15 రోజులు మాత్రమే ఉండాలి అని చెప్పేసి మన దేశ మేధావులందరూ కూడా అడుగుతున్నారు. అసలు మీరెక్కడ మేధావులు? పోలీస్ కస్టడీయే తప్పు. అసలు పోలీసులకి కస్టడీ ఎందుకు? పోలీస్ కస్టడీ అనేది ఫండమెంటల్లీ రాజ్యాంగ స్ఫూర్తికి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కి వ్యతిరేకం. ఎందుకో చెప్తాను నేను. ఎందుకు అంటే, మీకు వన్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ లా, ఒక వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసేది ఎవరు? హూ ఇస్ ద ప్రాసిక్యూటర్? ఆబ్వియస్లీ స్టేట్. దాన్ని ఏమంటారు అంటే, ఇది ఓల్డ్ జూరిస్ట్ పేరు మర్చిపోయాను. ఓల్డ్ ఇంగ్లీష్ లాలో ఐ థింక్ లేట్ 1800s లో అనుకుంటాను, బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ ఆయన యూజ్ చేశాడు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ మైటీ స్టేట్ అగైన్స్ట్ ఏ టైనీ మ్యాన్. అంటే స్టేట్ దగ్గర, ప్రభుత్వం దగ్గర అడ్మినిస్ట్రేషన్ ఉంది, టెక్నాలజీ ఉంది, మొత్తం కంట్రోల్ ఉంది, ఆల్ మెషినరీ ఉన్నాయి, మెకానిజమ్స్ ఉన్నాయి. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరున్నారు అంటే ప్రాసిక్యూషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. ఎందుకు? స్టేట్ మెషినరీ మొత్తం అగేన్స్ట్ మైటీ స్టేట్. వాడు ప్రూవ్ చేసుకోకూడదు. స్టేట్, ద పవర్ఫుల్ స్టేట్ సెల్ఫ్. అందుకనే ప్రాసిక్యూషన్ కదా. ఇప్పుడు చాలా ప్రమాదకరమైనది ఎవరు మాట్లాడడం లేదు బహుశా ఇప్పుడు దాకా. నేను రాత్రి మైండ్ సెట్ ఉన్న చట్టం ఇది. ఈ కొలోనియల్ మైండ్ సెట్ ని తీసేసి నేను భారతీయ చట్టాన్ని తీసుకొస్తాను అంటే ఐ హ్యావ్ ఎ ఫస్ట్ క్వశ్చన్. ఫండమెంటలీ నాకుండే డిసగ్రిమెంట్ ఏంటి అంటే, భారతీయ చట్టము కొలోనియల్ చట్టం పోయింది అంటే ఫస్ట్ లాజికల్ క్వశ్చన్ ఈజ్, అంతకుముందు ఏ చట్టం ఉంటే మీరు ఆ చట్టాన్ని మార్చి దాన్ని అంతం చేసి
బ్రిటిష్ వాళ్ళు చట్టం చేశారు. ఏం చట్టం ఉంది అంతకుముందు? మన ధర్మం, షరియా. మన ధర్మము షరియా వాజ్ అప్లికేబుల్ టు నాన్ హిందూస్, నాన్ ముస్లిమ్స్, వైస్ వర్సా. అంటే ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనుకుందాం కాసేపటికి. మన ధర్మంలో ఒక మనిషి తప్పు చేశాడని చెప్పేసి ఎట్లా కనిపెడతారు? హౌ? మనకుంటే సిఆర్పిసి ఉండదు, ఎవిడెన్స్ యాక్ట్ ఉండదు. ఎట్లా కనిపెడతారంటే మన ధర్మంలో ఎవడన్నా తప్పు చేశాడంటే మీరందరూ రామాయణం చదువుకొని ఉంటారు, అంటే వినుంటారు, ఒకసారి టీవీలో చూస్తుంటారు, చదువుకొని ఉంటారు. సీతని అగ్నిప్రవేశం చేపిస్తారు. ఎందుకు? సీత అగ్నిప్రవేశం చేసి తన మానాన్ని తను ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలి. ఈ దిస్ వాజ్ ద అన్ఫార్చునేట్ ప్రొసీజర్. ఎవడన్నా తప్పు చేశాడు అంటే వాడు నిప్పుల్లో నడవాలి. వాడు నిప్పుల్లో నడిచిన తర్వాత వాడు కాలిపోతే తప్పు చేసినట్టు, కాలకుండా బయటకు వస్తే వీడు తప్పు చేయనట్టు. దట్ వాజ్ ద కేస్. శిక్షలు మీ కులాన్ని బట్టి మీకు శిక్షలు. సో ఈ రోజు టాపిక్ అది కాదు కాబట్టి నేను దానిలోకి ఎక్కువగా వెళ్ళను. మన ధర్మం గురించి పెట్టుకున్నప్పుడు చాలా డీటెయిల్గా చెప్తాను. ఇంత మంచి భారతీయ న్యాయ సంహితను నేను దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కులాన్ని బట్టి నువ్వు వేదం వింటే సీసం వేస్తా, నాలుగు కోసేస్తా. బ్రాహ్మణుడు అయితే రేప్ చేసినా కానీ వాడికి కేవలం చిన్నపాటి శిక్షలు వేస్తా, జుట్టుని చెట్టుకి కొట్టి మేకు కొట్టి ఒక 3 వెంట్రుకలు పీకుతా. ఇది దేశ్ వద్ద పనిష్మెంట్స్, హైయెస్ట్ పనిష్మెంట్ అది. అలాంటి ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఉంటే, ఒకవేళ ఇఫ్ ఐ కాల్ ఇట్ యాజ్ ఎ జస్టిస్ సిస్టమ్, దాన్ని ఎండ్ చేసిన తర్వాత బ్రిటిష్ చట్టాలు వచ్చాయి. ఇది మనం అగ్రీ చేయాలి. ఇప్పుడు కొలోనియల్ చట్టాలను తీస్తాను అంటే విల్ యూ గో బ్యాక్ టు ద ఓల్డ్ ఇండియన్ క్రిమినల్ లా? అలా అర్థం చేసుకోవాలి. డెఫినెట్లీ అలాగైతే కాదు. సో మనం తిరిగి మళ్ళీ బ్రిటిష్ కన్నా ముందు కాలానికి, మన ధర్మ కాలానికి వెళ్ళిపోతున్నామా అంటే నో, కాదు. మేము రిఫార్మ్ చేస్తున్నామని చెప్తున్నాం. రిఫార్మ్ చేస్తున్నామని చెప్పిన తర్వాత మనకుంటే కొన్ని క్వశ్చన్స్ ఏబిసిడి లిస్ట్ చేసుకుంటే ఏమేమి క్వశ్చన్లు వస్తాయి. అంతకు ముందు ఉండే చట్టంలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? అది అధ్యయనం చేయాలి కదా. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏ తప్పు, ప్రొసీజర్ని ఎలా పెంచాలి, పీనల్ కోడ్లో మైండ్లెస్ చట్టాలు, మైండ్లెస్ పనిష్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వేటిని తప్పు అంటున్నాం, వేటిని రాంగ్, వేటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 377 నవతోజ్ సింగ్ జడ్జిమెంట్లో మనకు ఎల్జిబిటీ కమ్యూనిటీ కోసం వచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి, డీక్రిమినలైజ్ చేశారు. ఇలాంటి తప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మనం దాని మీద ఒక స్టడీ చేసి దాని తర్వాత దాన్ని రిఫార్మ్ చేయాలి అని ఒక దిస్ ఈస్ అ మెచ్యూర్డ్ ప్రొసీజర్. దీనికోసం ఉన్నదే మొత్తం చట్టాన్ని మారుస్తాను అంటే ఉన్నది లా కమిషన్. లా కమిషన్ ఏం చేస్తుంది? ఎందుకు ఉంది మనకు లా కమిషన్? సార్ ఈ చట్టాలు మీరు లా కమిషన్ ముందు పెట్టారా? ఎవరు చేశారు ఈ చట్టాలు? ఇక్కడ ఎవరైనా ప్రొఫెసర్ ఉంటే నా నేమ్ ఇంటెన్షన్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్ట్ ప్రతి ఒక్క చట్టంలో కూడా ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ తెలుస్తుంది? ఫండమెంటల్గా ఎక్కడ తెలుస్తుంది? టైటిల్ ఆఫ్ ద యాక్ట్ లో తెలుస్తుంది. ఆ పర్టికులర్ చట్టానికి ఉంటే టైటిల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఈ చట్టం టైటిల్ ఏంటి? ఐపీసీని ఏం చేశారు? భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహిత ఈ టైటిల్ దీని యొక్క ఉద్దేశానికి కాన్ఫ్లిక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఫండమెంటల్లీ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాన్ఫ్లిక్టింగ్ విత్ ద ఇంటెన్షన్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్ట్. ఎట్లాగా చూడండి, అమిత్ షా గారు పార్లమెంట్లో మేము కొత్త చట్టాలు చేస్తున్నాం, ఇప్పుడు దాకా ఉండే చట్టాలన్నీ శిక్షించడానికి ఉన్నాయి, ఎగ్జాక్ట్ వర్డ్స్ రీప్రొడ్యూస్ చేస్తున్నాం, శిక్షించడానికి ఉన్నాయి, మేము మొట్టమొదటిసారిగా మేము న్యాయం అందించడానికి మేము ఈ చట్టాలను తీసుకొచ్చాము అని చెప్పారు. నేను ఆ రోజు ఎంత ఆనందపడ్డానంటే ఆ పుస్తకాలు పట్టుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ బిల్ డౌన్లోడ్ చేశాను. మొత్తం ఆ బిల్లు ప్రపోజ్డ్ బిల్లు ఆ రోజుల్లో ఉండే ప్రపోజ్డ్ బిల్ చదివితే
రేప్ చేసిన వాడికి యావజ్జీవం న్యాయము, మర్డర్ చేసిన వాడికి ఉరి శిక్ష న్యాయము. 420లో 420 ఎప్పుడైతే మారింది అది కూడా పెట్టి క్రైమ్ అంట. ఇట్స్ నాట్ ఈవెన్ 420 ఇస్ నో మోర్ ఏ బిగ్ క్రైమ్, ఇట్స్ పెట్టి క్రైమ్ క్లాసిఫికేషన్లో. వీళ్ళకి 7 సంవత్సరాల న్యాయం అని లేదు. 7 సంవత్సరాల జైలు శిక్ష, 3 సంవత్సరాల జైలు శిక్ష, యావజ్జీవన కఠిన కారాగార శిక్ష, ఇవే ఉన్నాయి. సో లెట్ us నాట్ ఫూల్ అవర్ సెల్స్. మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ప్రపంచంలో ఎక్కడా కూడా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ న్యాయం ఇవ్వడానికి కాదు, పనిష్మెంట్ ఇవ్వడానికి. ఇట్ ఈస్ కాల్డ్ అస్ పీనల్ కోడ్. ప్రపంచంలో ఎక్కడన్నా దాన్ని పీనలైజేషన్ అంటారు. న్యాయం ఇవ్వడానికి అంటే ఇదేమన్నా సివిల్ ఆర్బిట్రేషన్ లేకుంటే సివిల్ డిస్ప్యూట్ న్యాయం చేయడానికి? అంటే ఎవరు న్యాయం చేస్తారు, ఎవరికి న్యాయం చేస్తారు? న్యాయం మనము పబ్లిక్ డొమైన్ లో మాట్లాడుకోవడానికి బాగుంటాయి. క్రిమినల్ జస్టిస్ న్యాయం ఇవ్వడానికి ఉండదు. ఎట్లా ఇస్తారు న్యాయం? ఇట్ ఈస్ అ పనిష్మెంట్ కోడ్. లెట్ us అగ్రీ దట్. సో ఇది ఫండమెంటల్లీ భారతీయ న్యాయ సంహితలో న్యాయం కాదు ఉండేది, పనిష్మెంటే ఉంటుంది. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే, దీంతో ఉండే సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే, పూర్వం దీని పేరేంటి? ఇండియన్ పీనల్ కోడ్. ఎవరిచ్చారు ఈ పేరు? కొలోనియల్ లా. మెకాలే హ్యాడ్ గివెన్, బట్ ద బ్రిటిష్ పార్లమెంట్ దీన్ని ఇండియన్ పీనల్ కోడ్ అని ఎందుకు అన్నది? బికాస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఇండియా. దే ఆల్సో రూల్ అదర్ కంట్రీస్. వేరే దేశాలు కూడా బ్రిటిష్ పాలన ఉంది కదా. సో ఒక కోడ్ విచ్ ఈస్ మేడ్ ఫర్ ఇండియా ఈస్ కాల్డ్ యాజ్ ఇండియన్ పీనల్ కోడ్. ఇఫ్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియన్ పీనల్ కోడ్. మనం ఇండియాని రూల్ చేసుకుంటున్నాము, ప్రజాస్వామ్యంలో ఉంటున్నాము. మోడీ గారు ఇండియాని వేరే ఎంటిటీ, ఆయన ఒక రూలర్ అనుకుంటున్నారేమో బహుశా, అందుకని భారతీయ న్యాయ సంహిత అన్నది. సో న్యాయమా పనిష్మెంటా పక్కన పెట్టండి, పోనీ న్యాయ సంహిత అని పెట్టుకోండి. వై భారతీయ? నేమ్ ఇట్ సెల్ఫ్ డజంట్ మేక్ సెన్స్. పేరులోనే అర్థం లేదు ఫండమెంటల్. పోతే దీనిలో కొలోనియల్ పీరియడ్ ని, కొలోనియల్ ఎరా మైండ్ సెట్, కొలోనియల్ చట్టాలని నేను మార్చాను అన్నారు. ఎవరైనా ఒక్కరైనా పార్లమెంట్ లో ప్రశ్నిస్తారు దీన్ని అనుకుంటే, వితౌట్ డిస్కషన్, వితౌట్ డిబేట్ బిల్స్ తీసుకొచ్చి మన మీద వచ్చారు. నో డిస్కషన్. పార్లమెంట్ లో మనకు ఇంతకు ముందు కూడా ఇదే గుర్తులో నేను మాట్లాడినప్పుడు చెప్పాను, మోర్ దెన్ 95% చట్టాలు పార్లమెంట్ లో అకార్డింగ్ టు అఫీషియల్ డేటా లెస్ దాన్ 2 minutes డిస్కషన్ తో పాస్ అయ్యింది. 95% ఆఫ్ ద లాస్ లెస్ దాన్ 2 minutes డిస్కషన్. నాకు తెలిసి విస్తారంగా పార్లమెంట్ కూర్చొని డిబేట్స్ చేసి ఓ చట్టాన్ని మార్చుకొని దానిలో అమెండ్మెంట్స్ చేసి సజెషన్స్ ఇచ్చి తీసుకున్నవి ఇండియాలో బహుశా ఓ 5% ఉంటాయి. మోర్ దెన్ 2 minutes అంటే లెస్ దెన్ 2 minutes అనేది డేటా ఉంది. 2 minutes తర్వాత 2.5 minutes అనేది డేటా లేదు నా దగ్గర. సో ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, కొంచెం ఎక్కువ డిస్కస్ చేసి ఉండొచ్చేమో అని. దీని మీద నో డిస్కషన్. ఇంపార్టెంట్ ప్రావిజన్స్. సో కొలోనియల్ పీరియడ్ అన్నారు, కొలోనియల్ లా అన్నప్పుడు మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఓకే, కొలోనియల్ లా అంటే కేవలం బ్రిటిష్ పీరియడ్ లో. కాబట్టి డ్రైవ్ చేసుకుంటూ నాకు ఈరోజు డ్రైవింగ్ లో ఎవరు తప్పలేదు, నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. సో నేనే డ్రైవ్ చేసుకుంటూ వస్తాను. ఈరోజు ఏమైందంటే ఆ లైవ్ యూట్యూబ్ లింక్ ని ఆన్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని సార్ లెక్చర్ వింటూ వచ్చాను. థ్యాంక్ యూ. పొద్దున వాళ్ళు చెప్తున్నారు, నాకు ఒక ఎగ్జాంపుల్ చాలా బాగా నచ్చింది. ఈ కొత్త చట్టాలను అందరూ ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్, పాత జాడీలో కొత్త పచ్చడి, ఇట్లాంటివి చెప్తుంటే సార్ చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. గుంటూరులో మా తాతగారు ఒకటి ఇల్లు కట్టారు. అంటే తాతగారు అదే తాతగారు ఇల్లు కట్టారు, దాన్ని మారుద్దాం అనుకున్నాం. వెళ్తే అటాచ్డ్ బాత్రూమ్ లేదు, దీనికి సజ్జ మార్చాలి, ఇది అక్కడ పెట్టాలి, వాస్తు బాగాలేదంటే దాన్ని అడ్జస్ట్మెంట్ చేశారు. ఈ అడ్జస్ట్మెంట్ చేసిన దాన్ని ఆ కొత్త ఇంటిని, ఆ పాత ఇంటిని అడ్జస్ట్మెంట్ చేసి దీన్నే కొత్త ఇల్లు అని చెప్పేసి పిలుస్తున్నారు అనేది వెరీ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ అండ్ వెరీ అన్ఫార్చునేట్ ట్రూత్ కూడా. ఎందుకు అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఒక మెచ్యూర్డ్ డెమోక్రసీ మనం ఉంటున్నాము.
నిజమైన ప్రజాస్వామ్యం మనకు కలిగి ఉంది అని తెలియాలి అంటే ఆ దేశం యొక్క క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని చూస్తే ఆ దేశంలో ఉండే డెమోక్రసీ ఏ స్థాయిలో ఉంది, ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో నడుస్తుంది అనే విషయం మనం అంచనా వేయచ్చు. అది ఒక కొలమ ప్రాతిపదిక. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అందరు లాయర్స్ కదా, ఆల్మోస్ట్ అందరు లాయర్లు కదా. ఎందుకు అంటే కొంచెం లిబర్టీ తీసుకొని లీగల్ లాంగ్వేజ్లో మాట్లాడవచ్చు. ఈ మధ్యకాలంలో కామన్ లాంగ్వేజ్లో మాట్లాడి నేను చాలా కాన్షియస్గా మాట్లాడాల్సి వస్తుంది. నాన్ లాయర్ కమ్యూనిటీతో ఎక్కువ మాట్లాడాలి. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు లా స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా